కీర్తిని పొంది అంతటా ఉండి ఎంతమందికి ఎన్ని రూపాలలో ఎన్ని కారణాలకి ఎన్ని రకాలుగా అనుగ్రహించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి అనుమానములను తీర్చి ఉపాసన మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షత ప్రదర్శించారు. అంటే ఇందులో ఉండి నేను ఆ నిత్యానందమును పొందగలగాలి. ఆ నిత్యానందము వైపుకి ప్రయాణం చెయ్యడానికి నువ్వు పెట్టిన అన్నం పనికి రావాలి. కానీ అమ్మా, ఏదో ఒకనాడు ఇక అన్నం తినలేక మెగటు పుట్టి రోగగ్రస్తమై శరీరం పడిపోయి మళ్ళీ ఇంకో దాంట్లో పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి ఎందుకమ్మా ఈ చక్రం? వద్దు. నాకు ఆ నిత్యానందాన్ని పొందడానికి వీలైనటువంటి నడక ఏది ఉందో అది నడిపించు అమ్మవి కనుక. అన్నము పెట్టు, చిటికిన వేలు పట్టుకుని నడిపించు, నన్ను ఆ గమ్యానికి చేర్చు, ఆ నిత్యానందాన్ని నాకు కటాక్షించు. నువ్వు పెట్టిన అన్నానికి అది ప్రయోజనం కావాలి. అమ్మ చిన్నతనంలో పాలిస్తుంది, గోరుముద్దలు పెడుతుంది. గోరుముద్దలు పెడుతున్న అమ్మ రామకథ చెప్తుంది. రాముడిలా ధర్మం నేర్చుకో, రాముడిలా సహనం నేర్చుకో, రాముడిలా కష్టాన్ని ఓర్చుకుని నిలబడు. ఎప్పుడూ రామకథ చెప్తుంది. అన్నం ఒక్కటే పెట్టదు. అన్నంతో పాటుగా తన కొడుకు కీర్తివంతుడు కావాలని, ధార్మికుడు కావాలని కోరుకుంటుంది. ఇంత కష్టపడి కన్నందుకు ఈ కొడుకుని కని నేను కూడా కీర్తిని పొంది విడుదలను పొందాలి అని కోరుకుంటుంది. అమ్మ ఎలా అన్నం ఒక్కటే పెట్టకుండా అన్నంతో పాటుగా ధర్మాన్ని కూడా నేర్పి గమ్యాన్ని చెప్తోందో, అమ్మ నువ్వు కూడా అన్నపూర్ణవి, లోకములకంతటికి తల్లివి, జగజ్జననివి. కాబట్టి అన్నం ఒక్కటే పెట్టడం కాదమ్మా, నా జీవితమునకు చరమ ప్రయోజనములు కల్పించి ఇదే ఆఖరిసారి శరీరం పడడం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.